అమ్మా విద్య. ఓహో, నువ్వు ఈడ ముచ్చట పెట్టినావా? నీ కోసం నేను ఇల్లంతా వెతికేస్తా ఉండాను. దేనికత్తయ్య? విషయం ఏంటంటే రేపు ఉగాది పండగ కదా. అవునత్తయ్య, ఇంట్లో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసేశాను. నువ్వు చేసిన ఏర్పాట్లు మన ఇంటి వరకు సరిపోతాయి, కానీ మహిళా మండలి వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తా ఉండారు. పర్వాలేదక్కా, రాని. నేను, విద్య, పద్దు ముగ్గురు ఉన్నాం కదా, వంటకి ఏ ఇబ్బంది రాదు. కృష్ణవేణి, వచ్చేది 4 5 కాదు, 70 మంది. వాళ్ళందరికీ నా కోడలి చేతి వంట తినిపిస్తే అత్తగా నాకెంత గౌరవం. మీరిద్దరూ ఏమీ సహాయం చేయాల్సిన అవసరం లేదు, తనొక్కతే చేస్తుంది. ఏంటి 70 మందికి నా చెల్లి ఒక్కతే వంట చేసి పెట్టాలా? అదేందబ్బీ అంత షాక్ అయిపోయినావు? నేను వంటే చేయమన్నా ఇంకేదో చేయమన్నట్టు నీ మొహం ఎందుకు కట్టా పెట్టినావు? అది కాదు వదినా, అది చిన్నపిల్ల. అంతమందికి వంట అంటే. అరే శారదమ్మా, నువ్వు ఈడ్నే ఉండావా? విద్యతో మాటల్లో పడి నేను నిన్ను చూడనే లేదు. చూడమ్మా శారద, మీరు పచ్చళ్ళు పెట్టి అమ్మినప్పుడు ఎన్నెన్ని కిలోలు పెట్టుంటారు. నీ కూతురితో ఎంత పని చేయించుంటారో నాకు తెలీదు. ఇప్పుడు నా కోడలిగా వంట చేయమంటే తప్ప? అత్త, తప్పుల గురించి ఇప్పుడు ఇక్కడ ఎవరూ మాట్లాడట్లేదు. 70 మందికి ఒక్కతే ఎలా వండుతుంది? క్యాటరింగ్కి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చబ్బీ, కానీ వచ్చేది పెద్దోళ్ళు. ఎవరింటికి? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరింటికి. మీరు చెప్పినట్టు ఎవరో ఒకరిని పిలిచి ఏదో ఒకటి చేయించి పెట్టలేను. ఆ క్యాటరింగ్ వాడేదైనా పొరపాటు చేస్తే నా పరువుతో పాటు ఎమ్మెల్యే టికెట్ కూడా పోతాది. నేను చేస్తానత్తయ్య. నువ్వు ఉండు విద్య. అత్త, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు. ఏందబ్బి నీ గోల? నేనేమైనా నీ చెల్లితో కాని పని ఏమైనా చేయిస్తుండానా? ఆ రోజు డ్రైనేజీ క్లీన్ చేయిస్తుంటే నన్ను తప్పు పట్టినావు. ఈ రోజు వంట చేయమంటే కూడా కావాలని నేను చేయిస్తున్నాను అంటుండావు. అసలు ఎట్టా అబ్బి నీతో? అయినా నా ఇంటి కోడల్ని నేను అడిగినా. ఏందిరా వినయ్, నీ భార్య ఆ మాత్రం కూడా చేయలేదా? సర్లే మరి, చూడపోతే మీరందరూ కూడబలుక్కున్నట్టుండారు. అమ్మా విద్య, నువ్వు నా కోడలువని చెప్పిన. నువ్వు ఈ ఇంటి కోడలువైతే చెయ్యి, లేదంటే. లేదత్తయ్య, నేను చేస్తాను. నేను చేస్తాను. అది నా కోడలంటే. వెరీ గుడ్. రేయ్ భద్రం. అత్తయ్యా, ఇంకా ఆలస్యం చేస్తావేంద్రా? ఆ ఏర్పాట్లేవో చెయ్యి. ఒక్క నిమిషం అత్తయ్యా.
అయ్యా అన్నీ సిద్ధం అత్తయ్య. అమ్మా అన్నీ సిద్ధం అత్తయ్య. శభాష్రా. ఆ, ఏంది అందరి ముఖాలకి ఒకేసారి వడదెబ్బ తగిలినదయ్యింది. అట్టా వాడిపోయి ఉండాయి. అంటే మమ్మీ ఇంత వంట ఒక్క విద్యనొక్కదానే చేయమన్నావు కదా, పాపం వాళ్ళ అన్నగారు బాధపడుతున్నట్టున్నారు. ఓ అదా. అబ్బి నువ్వు అట్టా ఫీల్ అవు మాకు. నీ చెల్లెలు ఒక్కతే ఇబ్బంది పడకుండా మేము కూడా సాయం చేస్తాం. అమ్మా విద్య, అత్తయ్య వంటలు ఉదయం మొదలుపెట్టు. ఆ? ప్రస్తుతానికి ఆ పాలు కాచి పెరుగుకి తోడుపెట్టు. కూరగాయలన్నీ విడివిడిగా చేసేసుకుని రేపటికి వంటకి సిద్ధం చేసేసుకో. ఉదయం 4 గంటలకల్లా లేచి పనిచేసుకో. అట్నే అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు కూడా రెడీ చేసుకో. అలాగే అత్తయ్య. హ్మ్. ఏంటఖిల ఇది? పని వాళ్ళని మాన్పించావు, సాయం చేస్తానన్న వాళ్ళని చేయనివ్వలేదు. పాపం తను చూడు ఎంత కష్టపడుతోందో. మావయ్య గారు, విద్యకి నేను సహాయం చేస్తాను. నాకు వంటల అలవాటే కదా. ఆ, ఆగు శారదమ్మా. నువ్వు మా అతిథివి. గెస్ట్లతో పని చేయించుకునే గోస్ట్లం కాదు మేము. నువ్వేంది నాయనా ప్రతి విషయానికి మధ్యలోకి రావడం, పెదరాయుళ్ల పంచాయతీలు చేయడం నువ్వు మానవా? ఇది నాకు నా కోడలికి సంబంధించిన విషయం. ఏం విద్య, నా కొడుకుని నా పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకున్న నిన్ను కోడలిగా ఇంట్లోకి రానిచ్చా. మరి అత్తగా నేను వంట చేయమనగానే చెయ్యలేవా? నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మళ్ళీ నువ్వు ఇబ్బంది పడకూడదు కదా.